Hi viewers, welcome to my channel Money with Money. Money talks, this money will explain. సో ఈరోజు మనం తీసుకుంటున్న టాపిక్ వచ్చేసి సాలరీడ్ ఎంప్లాయీస్కి ఈ ఫినాన్షియల్ ఇయర్లో అంటే ఫినాన్షియల్ ఇయర్ 2024-25 ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ వచ్చేసింది. చాలా మందికి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ గురించి చాలా రకాల క్వెరీస్ అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో మేము మేజర్గా వింటున్న క్వెరీ ఏంటి అంటే మా ఫామ్ 16 అనేది ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేలో ఫైల్ అయింది. ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది న్యూ ట్యాక్స్ రిజ్యూమేలో ఫైల్ చేసుకోవచ్చా, లేదా నా ఫామ్ 16 అనేది న్యూ ట్యాక్స్ రిజ్యూమేలో మేము ఫైల్ చేసాము, ఇక్కడ నా ఇన్కమ్ ఐటీఆర్ వచ్చేసి నేను ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేలో ఫైల్ చేసుకోవచ్చా అనే మేజర్ క్వెరీ మేము రిసీవ్ చేసుకుంటున్నాం. సో దానికి ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ దే మెన్షన్, మీరు ఏదైతే అసెసీకి బెనిఫిటెడ్గా ఉందో, ఎవరైతే ట్యాక్స్ పేయర్కి బెనిఫిటెడ్గా ఉందో, అది ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమే కావచ్చు, న్యూ ట్యాక్స్ రిజ్యూమే కావచ్చు, దే కెన్ డిక్లేర్. ఈవెన్ ఇప్పుడు మీరు ఫామ్ 16లో ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేలో చూపించుకున్నా, ఒకవేళ మీరు ఐటీఆర్ ఫైల్ చేసే టైంకి ఇఫ్ యూ ఫీల్ న్యూ ట్యాక్స్ రిజ్యూమేలో యూ ఆర్ గెటింగ్ మోర్ బెనిఫిట్, then obviously you can shift to new tax regime. There is no certain restrictions and మీరు ఎటువంటి అడిషనల్ ఫామ్ కూడా ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ కంప్లీట్లీ అనే వాలంటరీ బేసిస్ మన అసెసీ డిసైడ్ చేసుకోవచ్చు వెదర్ హీ కెన్ ఫైల్ ఆన్ ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమే ఆర్ న్యూ ట్యాక్స్ రిజ్యూమే. సో మీరు ఎటువంటి డౌట్స్ లేకుండా ఎనీ టైమ్ యూ కెన్ స్విచ్. ఈవెన్ దో మీ ఫామ్ 16 ఒక ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేలో ఉన్నా యూ కెన్ ఆప్ట్ న్యూ ట్యాక్స్ రిజ్యూమే ఫర్ యువర్ ఐటీఆర్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరు ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమే ఎంచుకోవాలి, ఎవరు న్యూ ట్యాక్స్ రిజ్యూమే ఎంచుకోవాలి అనేది చాలా మందికి ఉన్న క్వెరీ. సో ఒక బ్రాడ్ సెన్స్లో చెప్తున్నాను వినండి. ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమే ఎవరికి ఆప్షన్ అంటే ఎవరైతే ఎక్కువ డిడక్షన్స్ ఉంటాయో, లైక్ మనం సెక్షన్ 80C కింద 1.5 కావచ్చు, లేదా హెచ్ఆర్ఏ డిడక్షన్ కావచ్చు, లేదా ఎల్టీఏ లాంటి డిడక్షన్స్ అన్నీ ఉన్నా, లేదు మాకు హౌసింగ్ లోన్ ఉంది, దాంట్లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద ఇంట్రెస్ట్ అనేది నేను 2 lakhs వరకు క్లెయిమ్ చేస్తున్నాను, అటువంటి సెక్షన్లో డిడక్షన్ ఉన్నా, లేదు మాకు 80E ఏదైతే ఇంట్రెస్ట్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ కింద డిడక్షన్స్ ఉన్నా, ఇటువంటి డిడక్షన్స్ ఉన్నవారు మాత్రం ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమే కింద ఆప్ట్ చేసుకోవడం అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎవరికైతే డిడక్షన్ అనేవి లేవు, నాకు చాలా తక్కువ డిడక్షన్స్ ఉన్నాయండి, నేను ఇప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాను, సో నాకు ఇప్పుడే ఇంకా డిడక్షన్స్ అనేవి ఏం లేవు, అట్లాంటి వాళ్ళు మాత్రం న్యూ ట్యాక్స్ రిజ్యూమే మీరు ఆప్ట్ చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎనీవే మీరు రెండు ట్యాక్స్ రిజ్యూమేలో, ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమేలో, న్యూ ట్యాక్స్ రిజ్యూమేలో మీరు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. విచ్ ఎవర్ బెనిఫిషియల్ టు యూ కెన్ ప్లీజ్ ఫైల్ ఫర్ దట్. అండ్ వన్ మోర్ డిస్క్లైమర్ ఫర్ దిస్ వీడియో ఈజ్ లైక్, ఈ వీడియో అనేది ఓన్లీ సాలరీడ్ పీపుల్కి మాత్రమే. అండ్ బిజినెస్ పీపుల్ మీకు సర్టెన్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అండ్ మీకు సర్టెన్ ఫామ్స్ ఉన్నాయి ఫైల్ చేసుకోవాలి. ఏది మీరు ఒక రెజ్యూమే నుంచి ఇంకో రెజ్యూమ్కి ఆప్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీకంటూ కొన్ని ఫామ్స్ అనేవి అప్లికబుల్ ఉన్నాయి. ఆ ఫామ్స్ మీరు అప్లై చేసినప్పుడు మాత్రమే, అప్లై చేసిన తర్వాత మాత్రమే యూ కెన్ ఫైల్ యువర్ ఐటీఆర్ ఇన్ ఎ డిఫరెంట్ ఆప్టెడ్ రెజ్యూమే. ఓకే, ప్లీజ్ don't forget to subscribe my channel and please do like and comment if you have any query related to the salary and tax related any query, you can please mention in comment so that our team can review your comment and we can give solution to your questions. Okay, thank you so much and please don't forget to subscribe and click on the bell icon so that you can get my all videos. Thank you so much. Thank you for encouraging us. Signing off.